వారం రోజుల నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్న యూరియా బస్తాలు దొరకడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. సకాలంలో రైతులకు యూరియా బస్తాలు దొరకక అష్టకష్టాలు పడవలసి వస్తుందని రైతులు దిగులు చెందుతున్నారు. యూరియా బస్తాల కోసం రాత్రి పగళ్లు క్యూ లైన్లో నిలబడి ఫలితం లేదని అన్నారు. రైతులకు సకాలంలో యూరియా బస్తాలు అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారంటున్న రైతులతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వాలు మారుతున్నా రైతన్నల కష్టాలు అయితే తీరడం లేదు. సకాలంలో యూరియా దొరకక కూడా రైతన్నలు అయితే ఆ గోదాముల వద్ద అయితే పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు కూడా యూరియా బత్తాల కోసం అయితే క్యూ లైన్లో నిలబడుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా బత్తాలు దొరకక అయితే రైతులైతే అరిగోసపడుతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలోని ఇటు హన్మకొండ జిల్లా అసపర్తి మండలం పేడపల్లి ఏదైతే ఉన్నటువంటి గోదాం వద్ద మనం ఉన్నాము. రైతులు కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు తెల్లవారుజాము నుండి కూడా రైతులైతే యూరియా బస్తాల కోసం అయితే పడిగాపులు కాస్తున్నారు. మొత్తంగా కూడా యూరియా బస్తాలు సకాలంలో దొరకడం లేదంటూ కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు విజుల్లో కూడా ఇప్పటికే ఇటు వివిధ గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కూడా ఇటు యూరియా బస్తాల కోసం అయితే గోదాం వద్దకు అయితే కూడా బారులు తీరిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా కూడా 5-10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు తప్ప, ఫైరాగు చేసిన వాళ్ళకి ఇస్తున్నారు తప్ప పేద ఒకే ఎకరం 2 ఎకరాల వారికి అయితే ఇవ్వడం లేదంటూ కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మనతో పాటు రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వారు ఎక్కడి నుంచి వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నది, ఇప్పటి వరకు వారికి బస్తాలు దొరికినాయి లేదా వారితో మాట్లాడదాం. చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి ఎప్పటి మీకు యూరియా బస్తాలు దొరకడం లేదు? ముచ్చాల నుంచి వచ్చిన నేను దాదాపు ఒక వారం 10 రోజులు అవుతుంది కాబట్టి నాకు టోకన్ అని రాసిచ్చారు. ఈ టోకన్ చెల్లదాట మళ్ళీ ఏదో పాస్బుక్లు అని అవి ఇచ్చారు. ఇప్పుడు తీరే సమయానికి మా ముచ్చల గణేష్ అనే అయిపోయినాయి. మళ్ళీ లోడ్ వచ్చేదాకా మళ్ళీ ఆగాలంటారు. ఇంతవరకు ఆ లోడ్ లేదు, పాలు లేదు, దిక్కు లేదు, ముఖం లేదు. ముఖం కడగకుండా వచ్చినా ఇంతవరకు బత్త అవుతాం లేదు. ఇంత ముందుకు మీరు ఎప్పుడు వచ్చిళ్ళు? మీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? ఎప్పుడు వచ్చి భూమి ఉన్నది? నా 2 ఎకరాల భూమికి పంట వేసిన కంచెల మసాలా చల్లలే. నెల రోజులు అవుతుంది, నెల 15 రోజులు అవుతుంది. మా మసాలా చల్లకు ఒక బత్తి ఇవ్వలే. అది పరిస్థితి. బత్తాలు అయిపోయినాయి, మళ్ళీ లోడ్ వచ్చేదాకా మళ్ళీ ఆగాలని అంటారు. ఇక అది ఎప్పుడు వేయాలి, అది ఎప్పుడు బండి వేయాలి, అది ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు పోతుంది, అంతే. ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? మీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? ఎప్పటి యూరియా బత్తాల కోసం మీరు ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు? మాకు 2 ఎకరాల భూమి ఉన్నది. 5 రోజుల నుండి పడిగాపులు కాస్తున్నాం. 2 ఎకరాల భూమి అంటే ఇంతకుముందు డిఏపి చల్లినాం, 20 చల్లినాం. అవి కామన్గా అంతటా దొరుకుతూనే ఉన్నాయి, అంత అయిపోయింది. కానీ యూరియా అయిందనా అంటే ఇప్పుడు గడ్డి మంది కోసమని అని చెప్పేసి గడ్డి మంది కొట్టినాం కదా. గడ్డి మంది కొట్టడం వల్ల వరి ఎర్రబడుకుంటూ వస్తుంది. దానివల్ల ఇప్పుడు యూరియా చల్లితేనే అది పచ్చబడుతుంది కనుక దానికోసమే పడిగాపులు కాసుడు అవుతుంది. దీంట్లో రాష్ట్ర గవర్నమెంట్ని ఏమన్నా అందామా అంటే రాష్ట్ర గవర్నమెంట్కి సంబంధం లేని విషయం. కేంద్ర గవర్నమెంట్ తప్పు వల్ల ఇది జరగడం వల్ల ఇట్లా సమయం. ముఖ్యంగా ఎకరానికి ఎన్ని బస్తాలు అవసరం ఉంటాయి? మీరు ఎన్నిసార్లు ఈ యూరియా బత్తా అవసరం ఉంటుంది? మీకు ఎన్నిసార్లు చల్లుతారు మీరు? ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్కు నిన్ననే తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్ననే ప్రకటించారు. 30,000 టన్నుల బస్తాలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. అంటే ఊర్లలోకి పంపిస్తూనే ఉన్నాము. కొంచెం సర్దుబాటు కానీ ఒక 2-3 రోజులు అన్నారు. ఆల్రెడీ ప్రైవేట్ షాపులలో కొన్ని దిక్కులు దిగుతున్నాయి. ఇంకొక 2-3 రోజులు అయితే ఫ్రీ అయిపోతాయి. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు రైతు కష్టం ఏంటంటే సమయానికి చల్లుకోవాలి కదా. చల్లుకోకపోతే వరి ఎట్లయితుందని అన్న బాధతోటే ఇట్లా పడిగాపులు కాసుడు అవుతుంది. కానీ 2 రోజులు అయితే ప్రాబ్లమ్స్ మొత్తం క్లియరెన్స్ అవుతాయి. చూడొచ్చు కొంతమంది గోదాం సంబంధించిన వాళ్ళు కూడా మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు పొద్దున్న నుంచి కూడా వీళ్ళంతా కూడా యూరియా బత్తాల కోసం అయితే పడిగాపులు కాస్తున్నారు. అయితే ఎకరానికి సంబంధించి కూడా 2 యూరియా బత్తాలు పడతాయి. కానీ ఒక్కొక్క యూరియా బత్తా ఇస్తామని చెప్తున్నారు. అయితే 3 సార్లు చల్లే అవసరం ఉంది కాబట్టి 3 సార్లు కూడా మాకు బత్తాలు కావాలి. కానీ ఒక్క బత్తా ఇవ్వడం వల్ల మాకు ఇబ్బంది అవుతున్నట్టు కూడా చెప్తున్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చినా మీకు ఎన్ని ఎకరాలు భూమి? 4 ఎకరాలు ఉన్నది. ఇప్పటి వరకు ఒక బస్తీ ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ ఏమో అసలు ఏం అర్థమవుతలేదు. ముందు చూపు లేక నాశనం చేసిన రైతులు నాశనం చేసి ఇప్పుడు 3 రోజుల నుంచి వస్తున్నా, ఇప్పటి వరకు బస్తా రాలేదు నాకు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అంటారు, కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అంటారు. అసలు వాస్తవంగా ఎవరిని అనాలి? మనం కాంగ్రెస్ గవర్నమెంట్ అనాలి. కేంద్రం ఎంతమంది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ ప్రాబ్లం లేకుండే కదా. బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రాబ్లం ఉన్నది, అది లేదు కదా. వీళ్ళు నెగ్లెక్ట్ తనం చేయబట్టే ఈ రైతులకి దుస్థితి అంతే.
నువ్వు ముందుగా పోయి డీడీ తీసుకుంటే ఇంత యూరియా అవసరం ఉంటే వాళ్ళు పంపించరు కదా. ముందు చూపు జాగ్రత్త లేక ఈ రైతులకి కష్టాలు. కేసీఆర్ గవర్నమెంట్లో ఏ కొరత లేదు. అసలు మీకు ఎంత యూరియా అవసరం ఉంటుంది? ఎకరానికి ఎన్ని యూరియా బస్తాలు అవసరం? మూడు బస్తాలు 4 బస్తాలు పడుతుంది అంతే. నాకు మొత్తం మీద 12 బస్తాలకు ఇప్పటి వరకు ఒక బస్తా తీసుకోలేదు. ఒక బస్తా కూడా రాలేదు ఇప్పటి వరకు. ఎన్ని రోజుల నుంచి మీరు యూరియా బస్తాల కోసం పడిగాపులు వస్తున్నారు? ఇప్పుడు 4 రోజులు అవుతుంది. లోడ్ వచ్చిందన్న కాంచి 4 రోజుల నుంచి చూస్తున్నా. ఒక్క బస్తాలు ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు. చైర్మన్ ఎవరెవరు అని ఇక కామన్. అది కామన్. కొంత ఫైరోగి నడుస్తూ ఉంది. తెలిసిన వాళ్ళకే బస్తాలు ఇస్తున్నారు. 5 ఎకరాల వాళ్ళకి బస్తాలు ఇస్తున్నారని చెప్తున్నారు. వాస్తవంగా అలాంటి జరుగుతుంది. కొంతమంది రైతులకు కూడా ఇస్తున్నారు. ఇక కొంతమంది వీళ్ళు ఉంటారు కదా, తప్పదు అట్లా. మొత్తంగా కూడా యూరియా బత్తాలు అయితే సకాలంలో దొరకకైతే రైతులైతే అరవై కష్టాలు పడతామని చెప్తున్నారు. ఇటు ప్రభుత్వాలు మారినా రైతుల కష్టాలు అయితే మారడం లేదు. ఇటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే మాకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే యూరియా కొరత ఏర్పడిందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే రాష్ట్ర ప్రభుత్వమే మీకు డిఆర్ పంపడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. ఎంత యూరియా కావాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చెప్పగానే ఈ విధంగా యూరియా కొరత ఉందంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుందంటూ కూడా మాట్లాడుతున్నారు. అయితే మొత్తంగా కూడా ఇటు రైతులకు సంబంధించి అయితే యూరియా బత్తాలు దొరకక కూడా ఇటు పడిగాపులు అయితే వస్తున్నాము. గత 4-5 రోజుల నుంచి కూడా ఇటు గోదాముల చుట్టూ తిరిగిపోతున్నప్పటికీ కూడా మాకు యూరియా బత్తాలు దొరకడం లేదు. ఇప్పటికైనా రైతులకు సకాలంలో యూరియా బత్తాలు అందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటు యూరియా బత్తాలు దొరికే విధంగా కూడా చూడాలంటూ కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి భవన్లు కూడా గోదాముల వద్ద నిలిచినప్పుడు కూడా యూరియా బత్తాలు దొరకక తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. ఇటు ఎకరానికి 2 బస్తాలు చొప్పున అవసరం ఉంటుంది. ఇటు 3 సార్లు కూడా చల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఎకరానికి 1 బత్తా ఇవ్వడం వల్ల ఇటు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇటు సకాలంలో యూరియాకు సంబంధించి కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సకాలంలో యూరియా బత్తాలు అందించే విధంగా కృషి చేయాలంటూ కూడా ఇటు రైతులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. విడుదల సుధీర్ తారకృష్ణ, S6 న్యూస్, వరంగల్ నుండి.